హలో అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన వీడియో వచ్చేసి వెరీ టేస్టీ అలాగే యమ్మీగా ఉండే చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. ఈ చికెన్ కర్రీ అనేది రైస్‌లోకి గానీ, బిర్యానీలోకి గానీ, వడ, పూరి, దోస దేంట్లోకైనా గానీ చాలా బావుంటుందండి. అలాగే వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ సైతం ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్‌ను తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 స్పూను కారము, ఒక అర స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా ఒక 2 స్పూన్లు సాల్ట్‌ని వేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఈ చికెన్‌ను మనం ఒక 15 నిమిషాలు అలాగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్‌గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమోటా ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి టమోటా ముక్కలనేవి కొద్దిగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కలుపుకున్నటువంటి చికెన్‌ను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ చికెన్‌ని మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయింది. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చికెన్ మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఈ ముక్కలన్నీ ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ చికెన్‌ని మనం ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఇందులో కసూరి మేతిని కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ కొత్తిమీరను వేసుకోవడం వల్ల మనకు చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా అలాగే మంచి ఫ్లేవర్‌తో ఉంటుందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ చికెన్ కర్రీని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఈ చికెన్ కర్రీని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తిన్నాము అంటే సూపర్‌గా ఉంటుందండి. ఈ విధంగా గనుక చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి పెట్టామంటే ఇంట్లో ఉండే చిన్న పిల్లలు కూడా కాదనకుండా ఇష్టంగా తింటారండి. అంత బావుంటుంది. ఇంతేనండి మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.